ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం వామాకు అన్నం, దగ్గాకు అన్నం ఏ విధంగా అయినా చెప్పచ్చు. అది ఏ విధంగా తయారు చేసుకొని తెలుసుకుందాం. ఒక చిన్న మొక్కను తెచ్చి మన కుంపట్లో నాటుకుంటే మన గార్డెన్లో విరివిగా కాస్తుంది. పెద్దగా మనం దానికోసం కష్టపడాల్సిన పని లేదు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. దీంతో చాలా రెసిపీలు మనం తయారు చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇలా దగ్గాకును కోసుకొని వచ్చినానండి. దీనిపైన దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక వెడల్పాటి గిన్నెలో కొద్దిగా ఉప్పేసి ఈ ఆకులన్నీ వేసి 2 చేతులు పెట్టి బాగా కడిగేద్దాం. కడిగేసి ఇది దీంట్లో బాగా నీళ్లు ఎక్కువగా ఉంటుంది ఈ ఆకులో కాబట్టి బాగా కడిగిన తర్వాత ఒక్కొక్క ఆకును మనము కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసుకుందాం. ఈ విధంగా ప్రతి ఒక్క ఆకును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా దీన్ని కట్ చేసి పెట్టుకుందాం మనం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు మనం వండి పెట్టుకున్న అన్నము లేదా మిగిలిన లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా పర్వాలేదు. సన్నని ముక్కలుగా తయారు చేసుకున్నటువంటి వామాకు, పొడవుగా తరుక్కున్నటువంటి ఒక ఉల్లిగడ్డ. మనం అన్నం క్వాంటిటీని బట్టి ఉల్లిగడ్డ తరుక్కోవాలండి. ఇది ఇంత అని కొలతేం లేదు. 2 స్పూన్ల వేరుశెనగ గింజలు, 2 స్పూన్ల గోడంబి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సన్నగా తరిగి పెట్టుకుంటే 2 పచ్చిమిరపకాయలు, కరేపాకు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను ఉద్దిపప్పు, 1 స్పూను జీలకర్ర. ఇది వేయించుకోవడానికి నూనె. ఇంతేనండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. ఒక 3 స్పూన్ల నూనెను వేసుకుందాం. నూనె ఎక్కువగా పట్టదండి. వేరుశెనగ గింజలను వేసి చిటపటలాడేంత వరకు వేయిద్దాం. మరి మాడకూడదు. చిటపటలాడిన తర్వాత ఒక పళ్ళెంలోకి దీన్ని తీసేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల గోడంబిని వేసేసుకుందాము. అలాగే 1 స్పూను ఆవాలు, 1 స్పూను ఉద్దిపప్పు, 1 స్పూను శనగపప్పు ఇవన్నీ వేసి వేయిద్దాం. అలాగే 1 స్పూను జీలకర్ర. కొన్ని తిరువాత గింజలు ఎక్కువ పడితే బాగుంటుందండి. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి దూరగా వేగేట్టు వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలను చేత్తో అలా చిరిమి వేసేద్దాం. ఉల్లిగడ్డలను వేసి దీన్ని కూడా బాగా వేయించుకుందాం. 2 రెబ్బల కరివేపాకు. ఇవన్నీ మగ్గడానికి 1/2 స్పూను ఉప్పును వేసుకుందాం. ఉప్పును వేసుకుంటే ఈ గింజల్లోకి అన్నిటికీ ఉప్పు పోతుంది, త్వరగా కూడా మగ్గుతుంది అనమాట. దీన్ని బాగా కలిపేసి మనం మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత తెరిచి చూద్దామండి. మరొకసారి దీన్ని బాగా కలిపేద్దాము. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దగ్గాకును లేదా వామాకును వేసేసి బాగా కలిపేద్దాం. మంచి స్మెల్ వస్తుంటుంది. ఇది ఎక్కువసేపు మగ్గాల్సిన పని లేదు. మూత పెట్టి మళ్ళీ మగ్గనిద్దాం. మూత తెరిచి చూద్దామండి. ఈ విధంగా మగ్గిపోయిన అంటే దగ్గరికి వచ్చేసింది అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసి మెతుకు విరక్కుండా నిదానంగా మనం కలుపుకోవాలి. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నటువంటి వేరుశెనగ గింజల్ని కూడా వేసి బాగా కలిపేద్దాం. ఈ విధంగా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి బాగా కలపాలండి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు దీన్ని బాగా మగ్గనిద్దాం. మూత తెరిచి చూద్దామండి. ఇది బాగా మగ్గింది. ఇంకా దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తాం. ఈ వామాకు అన్నంను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఇది ఆరోగ్యానికి మంచిది, ఈజీ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.